ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి మేం వ్యతిరేకమన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. 27 లేదా 28 తేదీల్లో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కూలీ ఇక్కడ లేకుండా చేసి, ఉపాధి హామీ చట్టం లేకుండా చేసి, అక్కడ వెట్టి చాకిరి కోసమో లేదా ఇంకొక రకంగా చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈ జీ రామ్జీ ఉపాధి హామీ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఉపాధి హామీ చట్టం ద్వారా ఒక పని అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది హక్కులాగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఇలా రాజు సార్ లాంటి మేధావులు, అదేవిధంగా మరి చాలా గొప్ప నాయకులు దాదాపుగా 4 సంవత్సరాలు అన్ని రకాలుగా డిస్కషన్ చేసి చట్టం తీసుకొస్తే ఈరోజు జీరామ్జీ చట్టానికి 4 రోజులనే పురుడు పోసి 4 ఏళ్లుగా కష్టపడి తీసుకొచ్చినటువంటి మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే గతంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాలను రోజు రోజుకు తగ్గిస్తే లాస్ట్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 45 కోట్ల పని దినాలు తగ్గించారు ఈ ఇయర్. అదేవిధంగా గతంలో మనకు 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి మరి 5 కోట్ల పని దినాలకు కోత పెట్టారు. చెప్పడానికేమో 100 రోజుల పనిని 125 రోజులు అని చెప్పిండ్రు, కానీ అది అంతర్గతంగా మొత్తం కూడా దాన్ని తగ్గించే కుట్రనే. దాంట్లో భాగంగానే ఈరోజు పేరు మార్చుడు కానీ లేదా పని దినాలు కూడా గతంలో 200 రకాల పని దినాలు ఉండేది. ఆ గ్రామంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దినసరి కూలీలుగా మార్చే కుట్రను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు బైఠాయించారు. ప్లకార్డులతో గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. భద్రత లేని టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, శ్రమ దోపిడీ నిలిపివేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 60ని అమలు చేయాలని, తాత్కాలిక వ్యవస్థ రద్దు, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో స్థానిక ఖైరతాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమను అవుట్సోర్సింగ్ నుండి డైలీ వేజ్ లేబర్గా మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏళ్లుగా పనిచేస్తున్న తమను అన్యాయం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. టెండర్ల పేరుతో ముఖ్యంగా మీటర్ రీడర్స్ ఉద్యోగులను మోసం చేయొద్దని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. उद्योग भद्रता पक्का కుటుంబాలు పోషించుకోలేము, రెంట్లు కట్టుకోలేము, రోడ్డు మీద పడతాయి. దయచేసి మేము అడిగే చాలా చిన్న సాయం, ఉడత సాయం. మీరు కనుక మాకు ఈ ఒక్క హామీ నెరవేరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీ మొత్తం టోటల్ ఇంకా చాలా బాగా పనిచేసి మిమ్మల్ని ఎంట్రీ చేసినందుకు చాలా మంచి పని జరిగింది. మీతోనే మీ శబాస్ అనిపించుకోండి కంపల్సరీగా. దయచేసి మాకు మీ రిక్వెస్ట్ ప్లీజ్, మా యొక్క చిన్న కోరిక అది మీరు తెలుసుకుంటే అవుతుంది. ఇంకా ఈ దీనివల్లనే మీకు ఇంకా బోర్డుకు మంత్లీ ఖర్చు చాలా తక్కువలోనే బెటర్ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసే విధానంలో మీకు అయ్యే ఖర్చు ఎక్కువ, బోర్డుకు వచ్చే ఆదాయం ఎంతో మాకు వచ్చే ఆదాయం ఎంత పక్క పెడితే లాసే అవుతుంది, కానీ మీకు లాభం ఉండదు. మా ఈ కోరిక దయచేసి మీరు తీర్చి మమ్మల్ని ఆ ఫోటోలు ఎక్కిచ్చేస్తే కనుక మేము రెట్టించిన ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తాం. కొంచెం ఒక పక్కన ప్రజాప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి ఐఎఫ్ఎంఎస్లో ఉద్యోగాలు పోర్టల్ చేర్చించాలని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే, ఒక పక్కన అధికారులు మీరు అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే కాదని చెప్పి ఇవాళ మా బతుకులు రోడ్డు ఏర్పడతా ఉన్నది. గత సంవత్సరం 2022 నుంచే మేము జీవో నెంబర్ 60 ప్రకారం
ఫిక్స్డ్ వేతనం కింద 15,600 రూపాయలు తీసుకుంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల చలామణి అవుతుంటే ఈ గత వారం రోజులు ఎప్పుడైతే మేము సార్ మమ్మల్ని కూడా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కించండి, ఈ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ అని చెప్తుంటే ఈ టెండర్ని రాత్రి టెండర్లు మార్చి కొత్త టెండర్ విధానం తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలకు వీళ్ళు పడగలెత్తుతా ఉన్నారు. ఎట్లా అంటే మాకు ఒకప్పుడు ఫిక్స్డ్ వేతనం ఉండేది 15,600 రూపాయలు, జీవో నెంబర్ ప్రకారం ఈపీఎఫ్ఈఎస్ ఉండేది. ఈ వారం క్రితం రిలీజ్ చేసిన టెండర్లో ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి బిల్లుకు 11 రూపాయలు 6 రూపాయలు అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు. గత నెల 6 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా 100 మందికి 200 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ లేదు. అరే ఏందని చెప్పేశారంటే కొత్త టెండర్ రిలీజ్ చేశారు. చిన్నారెడ్డి సార్ గారు ప్రజా దర్బార్కు వెళ్తే సార్ కూడా చెప్పాడు వీళ్ళని వెంటనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంటర్ చేయాలని చెప్పడం జరిగింది. కోదండరామ్ సార్ గారు కూడా వచ్చి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అయినా కూడా స్పందించకుండా గత నెల 3వ తారీఖు నాడు ఎటువంటి పద్ధతి లేని జీవోని తీసుకొచ్చి మా యొక్క మెడ కట్టిండు. ఈరోజు దానివల్ల ఏంటంటే మా యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి మా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ జీవో 60 ప్రకారంగా మాకు వేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. ఈరోజు అడిగితే ఆ శాంక్షన్ పోస్టులు అప్లికేషన్ పెట్టి శాంక్షన్ పోస్టులు వచ్చేదాకా టెండర్ ఆపాలి కదా. ఆ టెండర్ ఆపకుండా ఎమ్మడే టెండర్ రిలీజ్. శ్రీలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 26వ తేదీన కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు శ్రీ గోదాకృష్ణ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయంలో స్థానిక కార్పొరేటర్ శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో ఆ రోజు జరగవలసిన ఫంక్షన్ను ఇక్కడ వద్దంటూ వారు చెప్పారని అన్నారు. తాము ఇప్పటికే నిర్వాహకులకు డబ్బులు సైతం అడ్వాన్స్ రూపంలో చెల్లించామని ఎమ్మెల్యే భయపెట్టడంతో ఇలా జరిగిందన్నారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. స్పీకర్ సైతం పార్టీ ఫిరాయింపులపైన స్పందించి ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేసి ఆయన తనతో పాటు ఈ నెల 26వ తేదీన కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో సభకు వచ్చి చేరికలు భాగస్వామ్యం కావాలని ఆయనకు సూచించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వెల్లడించారు. ఈ నెల 26వ తారీఖు అల్విన్ కాలనీ డివిజన్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రాం గురించి మేము మొన్న వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. బుకింగ్ కొరకు వాళ్ళకు 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము ఆన్లైన్ పేమెంటు. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ హాల్ ఇవ్వము, మేము ఫంక్షన్ హాల్ మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము ఇవ్వము అని అంటున్నారు అడ్వాన్స్ తీసుకున్నాక. అసలు కారణం ఏంది అంటే లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని, వాళ్ళ మీద కేసులు పెడతామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షన్ హాల్ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రోగ్రాం జరగవద్దు, ఇక్కడ ఎట్లాంటి టీఆర్ఎస్ జాయినింగ్స్ జరగవద్దు అని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు హాల్ ఇవ్వకుండా చేస్తున్నారు. నేను గాంధీ గారికి చెప్తున్నా, ఇట్లాంటి పనులు వద్దన్నా బంద్ చేసుకోండి మీరు. మేము మొన్నటిదాకా మీ కార్యకర్తలమే, ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే ఉన్నారంటున్నారు కదా. స్పీకర్ గారు మొన్న మేము గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కదా. మీడియా ముఖంగా ఆయనకు ఆహ్వానం చెప్తున్నా, 26వ తారీఖు కేటీఆర్ అన్న వస్తున్నాడు, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా భారీగా జాయినింగ్స్ చేసి చూపిస్తాము, ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాము. మీరు కూడా రండి, మీకు కూడా ఆహ్వానిస్తున్నాము. మా టీఆర్ఎస్ కండవ కప్పుకొని మాతో పాటు కూర్చోండి, కేటీఆర్ అన్న ప్రోగ్రాంలో ఉండండి, మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ విధంగా ఈ కేటీఆర్ అన్న వస్తున్నాడు అంటే భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు కార్పొరేటరు ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన కబ్జాలు ఇంకేదైనా ఉంటే అన్నీ బయటపడతాయి. ఆయన ఏ పార్టో చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్ అన్న ముందు తల ఎత్తుకోలేక ఈ ప్రోగ్రామ్స్ బంద్ చేయాలని చేస్తున్నారు. ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చేసి సక్సెస్ చేసి చూపిస్తాం.